హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఆడికీర్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు స్వామివారు విశేష అలంకరణలతో భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా అద్భుతంగా అయితే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక కార్యక్రమం అయితే చేస్తున్నారు పాలతో. చూడండి, ఈ అభిషేకం చూసినచో కుజదోషం ఉన్నవారికి పూర్తిగా కుజదోషం నుండి విముక్తి కలుగును. కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అలంకరణ చూసినచో మరియు ఈ స్వామివారి అభిషేకన చూసిన సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూసేయండి. చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క అభిషేకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించాలని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ ఈరోజు స్వామివారి ఆడికీర్తిక సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తున్నారు. ఈ యొక్క ఘట్టం తిలకించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ అభిషేకాన్ని చూసినా తిలకించినా ఎటువంటి కుజదోషాలు ఉండవు. వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఈ స్వామివారి అభిషేకం చూసిన ఈ యొక్క స్వామివారికి మంగళవారం రోజు పాలును కానీ గన్నేరు పూలను కానీ ఈ స్వామివారికి అందించిన వెంటనే కుజదోషం నుండి విముక్తి కలుగును. అలాగే ప్రతి మంగళవారం రోజు కుజునికి కందులు పెడితే తప్పకుండా ఈ యొక్క కుజదోషం నుండి విముక్తి కలుగుతాయి. అలాగే ఈరోజు స్వామివారికి ఇక్కడ మీరు చూస్తున్నారు పంచామృతం అంటే పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క అభిషేకాన్ని నేను తిలకించడానికి రావడం జరిగింది. ఇప్పుడైతే స్వామివారికి హారతి జరుగుతుంది. చూడండి, అనారోగ్య సమస్యలుంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినచో ఈ అనారోగ్య సమస్యల నుండి ఆరోగ్యంగా చల్లగా కాపాడే స్వామిగా సుబ్రహ్మణ్య స్వామి. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సుబ్రహ్మణ్య స్వామికి నీటితో అభిషేకం అయితే చేస్తున్నారు. చూసేయండి, చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క అభిషేకాన్ని తిలకిస్తున్నారు భక్తులు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వామివారికి చాలా బాగా అభిషేకం అయితే జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి చూపించాలని చాలా కష్టపడి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి అభిషేకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆడికీర్తిక శుభాకాంక్షలు. ఈ ఆడికీర్తిక అంటేనే ప్రతి ఒక్కరూ మంగళవారం వస్తుంది. స్వామివారు విశేష అలంకరణలతో మరియు కుజదోషం ఉంటే వివాహం కానివారు, సంతానం లేనివారు ఈ స్వామివారిని ఆరాధించినచో కుజదోషం నుండి విముక్తి కలుగును. అలాగే ప్రతి మంగళవారం స్వామివారికి కందులు సమర్పించినచో, కందులు బెల్లం సమర్పించినచో ఈ కుజదోషం నుండి పూర్తిగా విముక్తి కలుగును. చూసాక ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వామివారికి తేనెతో అయితే అభిషేకం చేస్తున్నారు. చాలా బాగా అద్భుతంగా అయితే స్వామివారికి ఈ యొక్క అభిషేకాన్ని చేస్తున్నారు. చూడండి, ఈ అభిషేకాన్ని తిలకిస్తున్న ప్రతి ఒక్కరూ స్వామివారికి చూడండి. ఇప్పుడైతే స్వామివారి హారతి ఇస్తున్నారు. చాలా బాగా అద్భుతంగా అయితే ఆ యొక్క హారతి జరుగుతుంది. ఈ హారతిని ప్రతి ఒక్కరూ తిలకించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే స్వామివారికి అభిషేకం అయితే మొదలైంది. చూడండి, చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క స్వామివారి అభిషేకాన్ని చేస్తున్నారు. చూడండి, ఈరోజు మంగళవారం కాబట్టి స్వామివారికి విశేషంగా ఆడికీర్తిక, పైగా స్వామివారి విశేషమైన రోజు. చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క ఘట్టాన్ని తిలకిస్తాం. ఇప్పుడు స్వామివారికి చందనంతో అలంకరణ జరుగుతుంది. చూడండి, ఇప్పుడైతే స్వామివారికి పంచామృతంతో అలంకరిస్తున్నారు. చూడండి, అరోహర వేల్వేల్ మురుగయ్య, అరోహర వేల్వేల్ మురుగయ్య, అరోహర వేల్వేల్ మురుగయ్య, అరోహర వేల్వేల్ మురుగయ్య. ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న అనారోగ్య సమస్యల నుండి ఆరోగ్యంగా కాపాడే సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధిస్తున్నారు భక్తులు. అరోహర వేల్వేల్ మురుగయ్య. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.